ఇది భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర. దీన్ని విశ్లేషించి వీళ్ళకి ఒక్కటి వీళ్ళ దేవుడు అసదుద్దీన్ ఓవైసీ. ఉత్తగా రాముడి పేరు చెప్తారు కానీ రోజు దండం పెట్టుకునేది అసదుద్దీన్ ఓవైసీకే. వీళ్ళ లైఫ్ లైన్ అంటారు కదా, వీళ్ళ లైఫ్ లైనే అసదుద్దీన్ ఓవైసీ. ఆయన పేరు లేకుండా, ఆయన జపం లేకుండా రాముడి పేరు ఎన్నిసార్లు వీళ్ళు తలుచుకున్నారో, అసదుద్దీన్ ఓవైసీ పేరు ఎన్నిసార్లు తలుచుకున్నారో చూడండి. ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకొని ఓట్లు అడుగుతారు. మరి అన్ని మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా. అసదుద్దీన్ ఓవైసీ ఇంత దుర్మార్గుడు అయినప్పుడు మీరు ఎందుకు అతన్ని నియంత్రించలేకపోతున్నారు? ప్రజాస్వామ్యంలో ఏఐఎంఐఎం కూడా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలిచిన దగ్గర వాళ్ళు గెలిచినారు, ఓడిన దగ్గర ఓడినరు. వాళ్ళు గుజరాత్లో పోటీ చేసిరు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిరు, బీహార్లో పోటీ చేసిరు, మన వెస్ట్ బెంగాల్లో కూడా పోటీ చేసి 5 సీట్లు గెలిచారు. వాళ్ళు కూడా ఒక రాజకీయ సంస్థ, ఒక రాజకీయ పార్టీ. కానీ వాళ్ళని భూతంగా చూపించి ఇంకెంతకాలం మీరు ఓట్లు అడుగుతారు? కాబట్టి కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి కొన్ని రాజకీయ పార్టీల నాయకులను భూతంగా చూపించి రాజకీయ మనుగడ సాధించాలని ఆలోచన చేయడమే వాళ్ళ భావ దారిద్ర్యానికి పరాకాష్ట. ఈ భావ దారిద్ర్యాన్ని చూసి బీజేపీకి ఓటు వేయాలన్న తెలంగాణ ప్రజలు మీరు ఆలోచన చెయ్యండి. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకు ఓవైసీ ఒక దేవుడిగా మారని చెప్పారు. మాకు దేవుడు 33,000 కోట్ల మంది దేవుడు ఉన్నారు. మాకు ఒక దయ్యాన్ని తీసుకొచ్చి మాకు దేవుడు అంటే అది మేము అది ఒప్పుకునేది కాదు. కానీ మీకు మాత్రం ఓవైసీ ఒక ఆత్మబంధం, ఒక మీ సొంత ఒక కజిన్ లానే, ఒక ఇంతకుముందు వాళ్ళు బీఆర్ఎస్ కజిన్ ఉండే ఇప్పుడు మీ కజిన్ అయ్యారు. మంచి బంధం ఆత్మబంధం ఉన్నటువంటి మీకు ఓవైసీని చూపెట్టి మీరు ఇటు హిందువులని బెదిరిస్తా ఉన్నారు, ముస్లిం ఓట్లను మీకు కేవలం ముస్లిం ఓట్లనే కావాలని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ముస్లిం ఇస్ కాంగ్రెస్. కానీ మోదీ గారు అట్లా కాదు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటా ఉన్నారు. కాబట్టి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏతున్నాయో అది మీకే వర్తిస్తుంది. అతను మీకే దేవుడు, మీకే ఒక సోదరుడు, మీకే ఆత్మబంధుడు. భారతీయ జనతా పార్టీ బీజేపీ అభ్యర్థి ఏదైతున్నాడో 6th వార్డులో మక్తల్ మున్సిపాలిటీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కారణం కూడా స్థానిక మినిస్టరు వాకాటి శ్రీహరి వారు చేయబట్టి ఇతను ఆయన వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఇతను భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఇతను బలవంతంగా తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో చేర్పించే ప్రయత్నం చేశారు. మళ్లీ ఎప్పుడైతే బీజేపీ టికెట్ ఇచ్చిందో అప్పటి నుంచి అతని వేధింపులు చేస్తూ బెదిరిస్తూ పోలీసులతో కొట్టిపిస్తానని చెప్పి కేసులు పెట్టిస్తానని చెప్పి భయపెట్టిస్తూ అతని మీద ఈ యొక్క వేధింపులు చేసినందుకు ఇవాళ తెల్లవారుజామునే అతను ఉరేసుకుని రావడం జరిగింది. ఆ మరణం సాధారణ మనకు కాదు ఇది. కాబట్టి దీనికి బాధ్యతలైనటువంటి వాకాటి శ్రీహరి ఈ యొక్క మినిస్ట్రీ నుంచి సస్పెండ్ చేయాలి. రెండోది పోలీసు అరెస్ట్ చేయాలి. నేషనల్ ట్రైబల్ కమిషన్ కూడా దీన్ని ఈ యొక్క పరిగణలో తీసుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని, మా క్యాండిడేట్స్ ని కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా పోలీసు మద్దతుతోని వేధింపులు చేస్తా ఉన్నారు. ఈ వేధింపుకు మేము వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి వేధింపుకు వెంటనే మినిస్టర్ని సస్పెండ్ చేయాలి అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.